బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు చేయడంతో పాటు ఇల్లు భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త పూలింగ్ గ్రామాల రైతులకు 1.5 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తే కీలక అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయాలు రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులు చేయడంతో పాటు ఇల్లు భూములు కోల్పోయిన బాధితులకు రెంటల్ అలవెన్స్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త పోలింగ్ గ్రామాల రైతులకు 1.5 లక్షల వరకు రుణమాఫీ చేస్తే కీలక అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయాలు రాజధాని రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే నవ్యాంధ్ర రాజధాని వెలుగుపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా ఇప్పుడు కేబినెట్ కు సంబంధించి ప్రధాన అంశాల మీద చంద్రబాబు నాయుడు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను రాజధానిలోకి పంపినటువంటి సమయంలో ఎదురైనటువంటి పరిస్థితులు, రాజధానిలో ముఖ్యంగా అలజడి సృష్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టు కూడా రాజధాని గ్రామాల ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా దానికి సంబంధించి రాజధాని అభివృద్ధి చేసే విధంగా రాజధానికి మొదటి విడత ల్యాండ్ పూలింగ్ భూములు ఇచ్చినటువంటి రైతులు, రెండో విడత భూమి ఇస్తున్నటువంటి రైతులకు సంబంధించి కూడా ఉన్నటువంటి కొన్ని అపోహలను తొలగించే విధంగా కేబినెట్ లో చర్చించి ఈ రోజు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా పక్క యాక్షన్ ప్లాన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వాటికి సంబంధించి పలు పరిశ్రమలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి పలు కీలక నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. Right, thanks for the update, Narendra.